ఇక ఇవాళ ఉదయం కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో నవగ్రహ యాగం చేశారు. వేద పండితులతో కలిసి ప్రత్యేక పూజలు జరిపించారు కేసీఆర్ దంపతులు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన యాగంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ స్వార్థం కోసమే కేసీఆర్ యాగాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, ఇంకా యాగాలు ఎందుకు చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. నవగ్రహ యాగం, దశగ్రహ యాగం చేయాలి. ఈయననే దశగ్రహం, ఇంకో గ్రహం ఈయననే. ఆ గ్రహాలను అనుకుంటున్నాయట, మేము పూజ చేసుకుంటామా అనుకుంటున్నాయట. ఏమవసరం చెప్పే, నువ్వు ముఖ్యమంత్రి అవుతావి, నీ పూజలు ఏమవసరం? ఏదో చూసినా రీఎంట్రీ అట. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టి ఆల్రెడీ పొలిటికల్గా నో ఎంట్రీ బోర్డు పెట్టి వాళ్ళ రీఎంట్రీ ఎక్కడ నీకు? ఇంకా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావి, నీ కొడుకుని మంత్రి చేస్తేవి, నీ బిడ్డని ఎంపీ చేస్తేవి, ఎమ్మెల్సీ చేస్తేవి, అల్లుడిని మంత్రి చేస్తేవి, ఇంకానే సంతోష్ రావు గారు ఆయనను రాజ్యసభ ఎంపీ చేస్తేవి, ఇంకేం కావాలి? ఇక నువ్వే బతకాలి, అని కుటుంబమే పొట్టుబడి సంపాదించుకోవాలి. ఏసీగా ఒడ్డుబడ్డ చేపట్ల గిలగల కొట్టుకుంటాడు, బయటకు వెళ్తున్నాడు. ఏం యాగం చేస్తే చెప్పు నాకు. నువ్వు ఇలా యాగము, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అతి భారీ వర్షాలు పడడం వలన కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు వేనాయి, బ్రిడ్జులు ఉన్నాయి, పొలాలు వేనాయి, పోల్స్ వేనాయి, రైల్వే ట్రాక్లు వేనాయి, మొత్తం ఎక్కడికెక్కడ ఉలిపోయినాయి. నువ్వు నీ యాగం చేసేటప్పుడు దీని నుంచి ప్రజలను కాపాడాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ కష్టాల బారి నుంచి బయటికి రావాలి, ఇటువంటి ఇబ్బందులు రావద్దని పూజ చేసినావా? గంట మంచి ఆలోచన నీకు వస్తాయి. మళ్ళీ నేను వెంటనే ప్రభుత్వం ఈ పోవాలి, వాడు వాళ్ళు, వీళ్ళు వాళ్ళ నేను ముఖ్యమంత్రి వెంటనే రావాలి, నా కొడుకు మంత్రి చేయాలి, లేకుంటే కొంచెం ఎగ్జామ్షన్ ఏమైనా కొంచెం ఇచ్చి నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నాం కావచ్చు. రెండు బిడ్డ వచ్చిందని బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నాం కావచ్చు. అంతే. నువ్వు చేసే పూజలన్నీ గివే, అన్ని గివే దరిద్రమే, అన్ని గివే దరిద్రపు ఆలోచనలు.